హాయ్ అండి. నమస్తే. రాగజ్యోతి ఆఖరి భాగం. భగవానుడు ఆశ మొర విన్నాడు. ఆ చెమ్మ చీకటిలో చిరుదివ్వె వెలిగింది. ఆ వెలుగు ఇంతై అంతై నిరభ్ర నీలాకాశంలో జ్యోతిలా వెలిగింది. ఆ వెలుగులో చీకట్లు చెల్లాచెదురైపోయాయి. శరీరం దూదిపింజలా తేలికైపోయింది. మనస్సు శరీరం తేటపడింది. కళ్ళు మెల్లగా విచ్చుకున్నాయి. ఆశ చెయ్యి పట్టుకుని ఆతృతతో ఎదురుచూస్తున్న విమల కనిపించింది. విమ్మీ, థ్యాంక్ గాడ్, ఎలా ఉంది ఒంట్లో? తనున్న గదిని పరికిస్తూ మనం ఎక్కడున్నాం అంది. నర్సింగ్ హోంలో. ఎందుకున్నాం? నీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది. ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటూ కళ్ళు మూసుకుంది. ఆశ, ప్లీజ్ మత్తులోకి జారిపోకు. అంతా సవ్యంగానే ఉంది. బాగవడానికి ప్రయత్నించు. ఆశ, నేను వెళ్ళాలి. నీకు చెప్పకుండా వెళ్ళలేకపోయాను ఆశ. ఆ మాటలే బలాన్నిచ్చినట్టు కళ్ళు తెరిచింది. ఆశ కళ్ళు మత్తుని వీడి తేటగా నిర్మలంగా ఉన్నాయి. విమ్మి తేలిగ్గా నిట్టూర్చి సరిగ్గా కూర్చుంది. సిస్టర్ సహాయంతో ఆశ ముఖం కడిగి ఒళ్ళు తుడిచింది. సిస్టర్ పడకవేసి వెళ్ళింది. విమ్మి ఆశ వెంట్రుకలను మెల్లగా దువ్వుతూ ఆశ ముఖంలోని దిగులు చూసి, దిగులు పడకాశ, నీ మాధవ్ బావున్నాడు. 3 రోజులు ఈ గదిని వదిలిపోలేదు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి బలవంతంగా పంపించాను. ఏం జరిగిందో వినాలి అని ఆతృతగా విమ్మి వైపు తిరిగి చూసింది ఆశ. నువ్వు ఫెయింట్ అయ్యావు, గుర్తుందా? అప్పుడు రమా నిన్ను అంబులెన్స్లో తీసుకొచ్చి నర్సింగ్ హోంలో చేర్చాడు. జ్వరంతో ఆశ ఒళ్ళు కాలిపోతుంది. దానికి తోడు పలవరింతలు. మాధవ్, మాధవ్. ఆ స్థితిలో ఉన్న ఆశని చూస్తే జాలి కలగలేదు. ఉక్రోషం, కోపం కలిగాయి. ఈ ఆశ చెంచల, భర్త మీద మమకారం పెంచుకుంటూ కాపురం చేస్తూ తనకు ఎందుకు ప్రేమలేఖలు రాసినట్లు? మనుషులతో ఆడుకుందాం అనుకుందా? ఆశ గొంతు నులిమేయాలి అన్నంత కోపం వచ్చింది. అతని మీద అతనికే జాలి కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయినందుకు. సెంటిమెంటల్ ఫూల్. భర్తను విడిచేసిపోతే పాపం అని అనుకుంటుంది. ఆశ కూడా ఇండియన్ వైఫ్ అనిపించింది. తాగుతున్న సిగరెట్ని మూలకు విసిరికొట్టి మాధవ్కి ఫోన్ చేశాడు. ఆ సమయంలో చేతులు జేబుల్లో పెట్టుకుని నిర్వికారంగా శూన్యంలోకి చూస్తున్న మాధవ్తో విమల అంటుంది. మాధవ, అలా నిల్చుండిపోతే ఎలా? ఏదో ఒకటి చెయ్యి. ఇలా జరగడానికి వీల్లేదు. విషమ పరిస్థితి రాకముందే మనం ఆశను చేరుకోవాలి. విమల ఏడుస్తుంది. విమల, ఆ ప్లేన్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. నేనిప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఎప్పుడో నా చెయ్యి దాటిపోయింది. ఆశ వెళ్లేంత వరకు నాకు ఫోన్ చేస్తూనే ఉంది, ఏదో చెప్పాలని. నేనే ఫోన్ తీసి కింద పెట్టాను. మా బంధాన్ని శాశ్వతంగా తెంచేశాను. ఆ ఉత్తరం చూసిన తరువాత నా బుర్ర పనిచేయటం మానేసింది. చిన్న విషయాన్ని గుర్తించలేకపోయాను. ఆశకి టైప్ రాదు అన్న విషయం గుర్తించలేని మూర్ఖుణ్ణి. నువ్వే రామారావుకి ఆ ప్రేమలేఖ రాశావని ఎలా అనుకోను? మాధవ్ కళ్లల్లో కనిపించిన బాధని చూసి విమ్మి తప్పు చేసిన దానిలా తల వంచేసుకుంది. విమల రామారావుని అతి గాఢంగా ప్రేమించింది. ప్రేమిస్తూ ఉంది. ప్రేమిస్తుంది. ఆశ ప్రేమించాలనుకున్న రామారావుని విమల ప్రేమించింది. తన ప్రేమను రహస్యంగా పదిలంగా హృదయంలో దాచుకుంది. ఆ ప్రేమ ఆశకు పెళ్లి కాకముందు గిల్టీగా ఉండేది. ఆశకు పెళ్ళయింది. విమల ప్రేమకు రెక్కలొచ్చాయి. మొగ్గలా ముడుచుకున్న ప్రేమ పువ్వులా వికసించింది. మొదట ఆ ప్రేమ తమాషాగా ఆటలాగా ఉండేది. మిస్చీవస్గా తనలో తాను నవ్వుకునేది. అసలు రామారావుని ప్రేమించటం తమాషాగా మొదలైంది. ఒకరోజు భీతహరిణిలా బెదురుతూ చదువుకుంటున్న విమ్మీ దగ్గరకు ఆశ వచ్చి తన ప్రేమను గురించి తెలియపరిచి తను రమాకి రాసిన ఉత్తరాన్ని విమ్మీకి ఇచ్చి ఎవరూ చూడకుండా పోస్టులో వేయమంది. ఆ ఉత్తరాన్ని చదివిన విమల విరగబడి నవ్వింది. ఇలాగా ప్రేమలేఖ రాసేది? బిఏ చదువుతున్నావు, ఇది ప్రేమలేఖ లేక మీ అమ్మ వదినల దినచర్య అంది, నవ్వినందువల్ల వచ్చిన కన్నీటిని అద్దుకుంటూ. మరి ఇంకేం రాయను? బొంగమూతి పెట్టి అడిగింది ఆశ. నీ హృదయం ఎలా ఉంది? నీ మనసు ఏమంటుంది? ఆరుబయట ఉన్న పున్నమి వెన్నెల్లో పడుకున్నప్పుడు నీకేమనిపిస్తుంది? పిట్టగోడపై పిచ్చుకల రాసక్రీడ చూస్తే నీకు ఎలా ఉంటుంది అని ఆశను ప్రశ్నించింది. నీ ఊహలు, నీ తీయని తలంపులు, నీ విరహం, నీ తాపం, నీ ప్రేమ మాటల్లో చేర్చి అక్షరాల్లో పొందుపరచు. ఆ ఉత్తరాల్లో అతని పలకరించు. అతని హృదయవీణను మీటు. అతని ఆత్మలో రాగజ్యోతి వెలిగించు. ఆ జ్యోతి వెలుతురులో నీ బ్రతుకును చూసుకో. ఆశ కళ్ళు విప్పారించి విమ్మిని మెచ్చుకుంటూ చూసింది. నాకు అవన్నీ తెలియవు. ఇది రాయడానికే భయపడి చచ్చిపోయాను. వదినొస్తుందేమో, అమ్మకంట పడుతుందేమో అని. ఉత్తరం పోస్ట్లో వెయ్యి. మరిచాను, కింద నీ అడ్రస్ రాయి. జవాబు ఆ అడ్రస్కు రాయమను అంటూ సంతోషంగా వచ్చిన పని అయిపోయినట్టు పరుగున వెళ్ళింది ఆశ.
విమ్మి మరోసారి ఆ ఉత్తరాన్ని చదివింది. శ్రీ శ్రీ రామారావు గారికి నమస్కరించి ఆశ వ్రాయినది. ఇక్కడ అంతా క్షేమం. మీరు సుఖసౌఖ్యాలతో ఉన్నారని శ్రీ భగవంతుని యందు నమ్ముతున్నాను. ఇలా సాగిపోయిన ఉత్తరాన్ని తలుచుకుని నవ్వింది. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ప్రియురాల నుంచి ఇలాంటి ఉత్తరం వస్తే ఏ కెనాల్లో అయినా పడి చచ్చిపోవాలి అనిపించదు. తీయని తలపులు రేపుతూ తన దేశం వాతావరణం తన ఊర్లో ఉన్నట్లు భావించాలి. మాతృదేశం చూడాలన్న కోరిక అహర్నిశలు కలుగుతూ ఉండాలి. హృదయం మధురంగా స్పందించాలి. పదే పదే చదువుకోవాలి. ఆలోచనలు రేకెత్తిస్తూ ప్రియురాలి జ్ఞాపకాలు మిగిలిపోవాలి. ఖరీదు చేసే కవర్లు విలువైన మ్యాటర్ నింపకపోతే వేస్ట్ కదా అని తలుస్తూ చక్కని లెటర్ ప్యాడ్ మీద పొందికగా పొంకంగా మొట్టమొదటి ప్రేమలేఖ అందంగా తీర్చిదిద్ది రాసింది. కింద హార్ట్ వేసి బాణం గుచ్చుతున్నట్టు చిత్రించింది. విమల తన పనితనానికి మురిసిపోతూ పోస్ట్లో వేసింది స్వయంగా. వెంటనే ఎయిర్మెయిల్ లెటర్ తిరుగుటపాలో టప్మనొచ్చింది. రామారావు ఉత్తరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ ఉత్తరం ఆశకు కాదు, తనకే వచ్చినంతగా సంబరపడింది. ఇంకా ఇంకా బాగా లెటర్స్ రాయడంలో నేర్పు సంపాదించింది. రెండో ఉత్తరంలో ఫోటో పంపాడు. ఆశ చూసి సంతోషించింది. అందమైన ఫోటో తీసుకుపోయి దిండు కింద పెట్టుకుని చూసుకుంటుందని విమ్మీకి జలసీ కలిగింది. ఆశ చూసినంతసేపు చూసి హాట్ పెనం పెట్టుకున్నట్టు కింద పడేసింది. ఈ మగవాడి ఫోటో తన దగ్గరుంటే అది చూస్తే అన్నయ్య బతకనిస్తాడా? మర్నాడు విమ్మి ఆ ఫోటోని చక్కని ఫ్రేమ్లో బిగించి నిర్భయంగా బల్ల మీద పెట్టింది. గోడ మీద సినిమా హీరోలు ఆటగాళ్ల ఫోటోలలో ఇది ఒకటిగా నిలిచింది. ఎప్పుడూ బల్ల మీద నుంచి నేరుగా తననే చూస్తున్న హ్యాండ్సమ్ రామారావుని చూస్తూ చాలాసేపు గడిపేసేది. అతని చిలిపి ఉత్తరాలు జ్ఞాపకం తెచ్చుకుని నవ్వుకునేది. దుస్తులు మార్చుకునేటప్పుడు అతని ఫోటో పక్కకి తిప్పడం వరకు వచ్చింది. విమ్మి తన దుఃఖం సంతోషాలు ఆ ఫోటోకి చెప్పుకునేది. ఒక్కొక్కసారి భగవంతుని ధ్యానించే రామారావుని పూజిస్తూ తన కోరికలను వేదనను చెప్పుకునేది. రావు, మా నాన్న ఎక్కడున్నాడు? మా విషయాలు నాన్నను మా దగ్గరకు పంపవా అంటూ పిచ్చి పిచ్చిగా ఫోటోతో మాట్లాడేది. కమల సన్యాసినిగా మారగానే విమ్మి హృదయం విలవిల్లాడిపోయింది. తన హృదయానికి అతి చేరువైన రావుని చూడాలనిపించింది. ఆ ప్రేమ కూడా తనది కాదనుకుంటే పిచ్చి పట్టినట్లయింది. ఆవేదనలో ప్రేమ మమతానురాగాలతో ఉత్తరాలు రాసింది. ఆ ప్రేమలేఖలు నిజంగానే రామారావులో రాగజ్యోతిని వెలిగించాయి. అతన్ని కదిలించాయి. ఇండియాకొచ్చాడు ఆశ కోసం కాదు, తన కోసమే. ఆశ మాధవ్పై అనురాగాన్ని పెంచుకుని రామారావుని మర్చిపోయిందనే చెప్పాలి. తన కోసం తన ప్రియుడు వచ్చే సమయానికి తను లేదు. దురదృష్టం తనకి ఒక అడుగు ముందే ఉంటుంది. రావు ఇక్కడికి వస్తే తన హృదయాన్ని విప్పి చూపించి అతని పాదాల ముందు ఉంచాలి అనుకుంది. అతన్ని ప్రేమించింది. ఉత్తరాలు రాసింది ఆశ కాదు, తనే అని చెప్పి తన తెలివితేటలతో అతన్ని మైమర్పించాలి అని అనుకుంది. ఇటు ఆశామాధవులు ఒకరినొకరు చేరువవ్వడానికి ఎన్నో తిప్పలు పడింది. మరెన్నో ప్రయత్నాలు చేసింది. మాధవ్కి దగ్గరవుతూ ఆశలో ఈర్ష్యను కలిగించింది. ఆశ మాధవ్ని గుర్తించాలని పదే పదే అతని అందాన్ని వర్ణిస్తూ గుణగణాలను పొగుడుతూ ఆ కన్య హృదయాన్ని తట్టి లేపింది. మాధవ్ ఆశను ప్రేమిస్తూ ఆశను పొందలేక నిరాశపడుతూ మోగబాధపడుతున్న మాధవ్కి ఆశ అమాయకత్వం గురించి చెప్పి భార్యను గెలుచుకోవడంలోనే థ్రిల్లుందని ఉత్సాహపరిచింది. తన కోసం వచ్చిన రామారావుని చూడలేకపోయింది. ఆశను చూడకముందే అతన్ని కలుసుకోవాలి అని తలచింది. అపరంజి బొమ్మ ఆశను చూసిన కళ్ళు ఇక తనను చూస్తాయా? తనను గుర్తిస్తాయా? కోరి వచ్చిన కన్య అని చిన్నచూపు చూస్తే అసహించుకుంటే? భగవాన్, నాకేమిచ్చావు? ప్రేమ కోసం, ప్రేమించిన వాడి కోసం తప్పించిపోవలసిందేనా? తండ్రి ప్రేమకి నోచుకోలేదు. ఇప్పుడు కోరుకున్న ప్రియుణ్ణి చేరలేకపోయింది. భగవాన్, ఇచ్చిన వారికే అన్నీ ఇస్తావు. ఇది నీకు న్యాయమా ప్రభు? ఎక్కడికి వెళ్ళను, ఎలా పట్టుకోను? తండ్రిని వెతకనా? ప్రియుణ్ణి అన్వేషించినా? దుఃఖిస్తూ విమల ముఖాన్ని చేతుల్లో దాచుకుంది. అప్పుడే ఫోన్ మోగింది. ఆ ఫోన్ సంగతి వారు పట్టించుకోలేదు. ఫోన్ అర్జెంట్ అన్నట్లుగా ఆగకుండా మోగుతుంది. మాధవ్ ఫోన్ ఎత్తి ఎస్ అన్నాడు. అవతల స్వరం చెప్పింది వింటూ విమ్మి వైపు చూశాడు. ఆ చూపుకి గబుక్కున లేచి అతని దగ్గరకొచ్చి నిలుచుంది. మిస్టర్ మాధవ్, మీ వైఫ్ ప్లేన్లో ఫెయింట్ అయింది. టెంపరేచర్ ఎక్కువగా ఉంది. నర్సింగ్ హోంలో చేర్పించాను. మాధవ్ మాధవ్ అంటూ పలవరిస్తుంది. వచ్చి బ్రతికించుకుంటావో చంపుకుంటావో నీ ఇష్టం. ఈవినింగ్ ఫ్లైట్కి నేను బాంబే వెళ్ళవలసింది అంటూ నర్సింగ్ హోం అడ్రస్ చెప్పి పెట్టేశాడు. ఆగమేఘాల మీద పోవడం విమ్మీకి తెలిసింది. ఆ గదిలో రామారావుని చూసి సౌమ్యభావంతో విమ్మీకి చిరుచెమటలు పట్టాయి. గాలిలో సిగరెట్ పొగ వదులుతూ ఆశ గదిలోకి వచ్చిన విమల వైపు చూశాడు. చాపిన కాళ్లను ముడుచుకుని సరిగ్గా కూర్చుంటూ
ఆ చత్రికను ఎక్కడ చూశానా అని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ చూశాడు. చేతులు జోడించి నమస్కరిస్తూ విమలను అని తనను తాను పరిచయం చేసుకుంది. పైకి లేచి రండి కూర్చోండి అని చైర్ చూపించాడు. నేరుగా విమ్మి మోహంలోకి చూస్తూ, మీరు ఆశ ఫ్రెండ్ కదూ, మీ మధ్య సీక్రెట్స్ ఏవీ లేవనుకుంటాను ఇంగ్లీష్లో అన్నాడు. విమల కళ్ళను చూసి చకితుడయ్యాడు. ఆ కళ్ళల్లోని భావాలను అర్థం చేసుకోలేకపోయాడు. తనకి స్త్రీ కొత్త కాదు, కానీ ఏ స్త్రీ తన వైపు ఆ విధంగా చూడలేదు. తడబాటు కలిగింది. అతని ముఖంలో చిరాకు కాఠిన్యం తగ్గాయి. తాను అడగదలుచుకున్నదేమిటో నెమ్మదిగా అడగదలిచాడు. ఆశ భర్తతో కాపురం చేస్తూ అతన్ని ప్రేమిస్తూ నాకెందుకు ప్రేమలేఖలు రాసింది? నన్ను రమ్మంది. వచ్చేదాకా నన్ను నిలవనీయలేదు. ఉత్తరాలతో హంట్ చేసింది. నా పొందు కొరకు తప్పించిపోయింది. ఎందుకు? తెలుసుకోవాలనుంది. నా స్పర్శ భరించరానట్లు ముడుచుకుపోయింది. అలాంటిది నన్ను పదే పదే రమ్మని కోరుతూ రాకుంటే తనకి పిచ్చి పడుతుందేమో అని ఎందుకు రాసినట్లు? తెలుసుకోవాలి. ఇప్పుడప్పుడే తెలివిలోకి వచ్చేలాగా లేదు. నా ప్రశ్నలకు సమాధానం కావాలి. తెలుసుకుంటేనే గాని నేను సమాధానంగా స్టేట్స్కు పోగలను. లేకుంటే ఈ ప్రశ్న నేను బ్రతికున్నంతకాలం వేధిస్తూనే ఉంటుంది. విమ్మి తన అభిమానాన్ని అహాన్ని విడిచి అంజలి ఘటించి అతని పాదాల చెంత మోకరిల్లింది. విమ్మి చేష్టకు చకితుడయ్యాడు. నన్ను క్షమించండి, ఆ ప్రేమలేఖలు రాసింది నేను అంటూ అతని పాదాలపై వాలిపోయింది. తనని తాను తగ్గించుకుని ఆ ప్రేమ పూజారిని పాదాల మీద వాలిన విధం అతని హృదయాన్ని కదిలించి వేసింది. వాట్? బ్రుకుటి ముడిచాడు. జరిగిన విషయాలు మెల్లగా ఆకలింపు చేసుకుంటుంటే అతని పెదాలపై చిరునవ్వు మొలిచింది. నిశ్శబ్దంగా ఏడుస్తున్న విమ్మి భుజాలు పట్టి ఎత్తాడు. తడిగా ఉన్న ఆమె కళ్ళు అందంగా అనురాగాన్ని కురిపిస్తున్నాయి. నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఏమిటో తెలుసా? రేపు నేను బాంబే పోతున్నాను. ఆశ స్థానంలో నువ్వు నాతో రావాలి. అక్కడ ఉన్నన్ని రోజులు నన్ను సంతోషపెట్టాలి. ఆ తరువాత నా దారి నాది. నేను స్టేట్స్కి వెళ్ళిపోతాను. రామారావు నవ్వుతూ విలాసంగా మళ్ళీ సిగరెట్ వెలిగించి పొగని వదిలాడు. విమ్మి గుండెల మీద చేతులు వేసుకుని కళ్ళు విప్పారించి అడిగింది, మై గాడ్, ఆశను కూడా అలా వదిలి వెళ్ళేవారా? రామారావు సీరియస్ అయిపోయాడు. ఆశను అలా వదిలేస్తానని ఎలా అనుకున్నావు? బాంబేలో నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వారి ద్వారా ఆశకు పాస్పోర్టు సంపాదించాలనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఉద్వేగపరిచి నా మనోభావాలతో ఆడుకున్న నీతో నేను ఆడుకోవాలనుకున్నాను. విమ్మి నెమ్మదిగా అతి నాజుగ్గా నవ్వింది. ఎంతో భారం తీరిపోయాక వచ్చే నవ్వది. నేను ప్రేమించిన రాముడు రాక్షసుడు అనుకుని భయపడ్డాను అని అనుకుంది. ఆశకు జడలు వేసి పాలు తాగించి పడుకోబెట్టి, ఆశ ఇక నాకు సెలవిప్పిస్తావా అంది. ఆమె గొంతు గాద్గదికమైంది. ఆఫీస్కా? అంత దుఃఖంలోనూ నవ్వొచ్చింది విమ్మీకి. ఆఫీసుకు కాదు, నే చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి. భయపడకు, నా రాముడు దేవుడు కాదు, మనిషి. రాగద్వేషాలున్న మనిషి. అందుకే నిర్భయంగా వెళ్తున్నాను. ఆశ, ఇష్టంగా నన్ను నేను అర్పించుకుంటాను. తరువాత విధి ఎలా ఆడిస్తే అలా ఆడతాను అంటూ కన్నుగీటి నీ మాధవ్తో పాస్పోర్టు సంపాదించాను. నా రాముడితో స్టేట్స్కి వెళ్ళిపోతాను. అనుకున్నది సాధిస్తాను అనే నమ్మకం ఉంది. సంతోషంగా పంపించాశా. విమ్మీ కథ ఇలా తిరిగినందుకు సంతోషంగానే ఉంది. రామారావుకి ఇప్పుడు ద్రోహం చేశానన్న బాధ లేదు. అతను నీ చేతుల్లో చిక్కినందుకు తృప్తిగా ఉంది. కానీ మాధవ్ నన్ను క్షమించి స్వీకరిస్తారా అంది. ఏమీ చెప్పలేను. మాధవ్ మామూలు మనిషి కాదు, దైవత్వం ఉన్నవాడు. అతన్ని నువ్వు పొందగలిగితే నీ అంత అదృష్టవంతురాలుండదు. కాలమిచ్చే తీర్పు కోసం ఎదురు చూడడమే మన వంతు. బాయ్. గుడ్ బై ఆశ. ఎప్పుడైనా అటు వెళ్తే అమ్మని చూడు. ఇప్పుడు మరో కూతురికి దూరమైపోయింది. విమ్మి కంటి నిండా నీరున్న నవ్వుతూ ఆశ బొగ్గలు నిమిరి వెళ్ళిపోయింది. కన్నులు వర్షిస్తున్నా అలా నవ్వడం ఒక్క విమ్మీకే తెలుసు. భగవాన్, విమ్మీకి ఏం కావాలో అది ప్రసాదించు అని మనసారా వేడుకుంది. అలా భగవంతుణ్ణి స్మరిస్తూనే కళ్ళు మూసుకుంది. ఆశ అలాగే నిద్రపోయింది. మళ్ళీ మెలకువ వచ్చి అయోమయంగా చూసింది. తను ఎక్కడుందో జ్ఞాపకం తెచ్చుకుంటూ. మాధవ్ ఈజీ చైర్లో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు. తెల్లటి దుస్తుల్లో శుభ్రంగా నిర్మలంగా ఉన్నాడు. ఆ మధురమూర్తిని చూసి ఎన్నేళ్ళో అయినట్లుగా ఉంది ఆశకు. తనను ఎవరో చూస్తున్నారనిపించి చటుక్కున పుస్తకంలో నుంచి ఆశకేసి చూశాడు. చూసి మంచం దగ్గరకొచ్చాడు. ఆశ నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. చల్లగా ఉంది. మంచినీళ్ళు కావాలా అని అడిగాడు. కావాలి అన్నట్లుగా ఆశ తల ఊపింది. పుస్తకాన్ని మంచం మీద ఉంచి కూజాలో నీళ్లు గ్లాసులోకి వంపి ఇచ్చాడు. ఆశ చేతుల మీదుగా లేచి గ్లాస్ తీసుకుంది. గ్లాసు తిరిగి తీసుకుంటూ ఎలా ఉంది అని ఇంగ్లీష్లో అడిగాడు.
బాగుంది అన్నట్లుగా తలాడించింది. కిటికీలో నుంచి చూసింది. సంధ్య చెక్కబడుతుంది. సంధ్య దివ్యలు వెలిగాయి. ఇంటికి పోదాం అంది. కుర్చీలో కూర్చోబోతున్నవాడల్లా ఆగి ఇప్పుడా అన్నాడు. ఇంటికి వెళ్లాలని, ఆ ఇంట్లో తన మంచం మీద విశ్రాంతిగా దిగులు లేకుండా పడుకోవాలని ఉంది. ఆశ మాధవ్ వైపు చూసింది. మాధవ్ చూపు ఆశ చూపులో చిక్కుపడింది. 2 రోజుల్లోనే ఆశ మామూలు మనిషి అయిపోయింది. యథాప్రకారం దినచర్య ప్రారంభమైంది. జాజి పందిరి విరగబోసింది. గులాబీ మొగ్గలు విచ్చుకున్నాయి. మలయ వీచికలు ఆ పుష్పాల సౌరభాలను మోసుకొస్తున్నాయి. పున్నమి వెన్నెల చల్లగా హాయిగా ఉంది. కిటికీలో నుంచి ఆ వెండి వెలుగు వచ్చి గిలిగింతలు పెట్టింది. మెత్తటి పరుపు మీద పడుకుని కిటికీలో నుంచి చంద్రుణ్ణి చూస్తుంటే ఏదో తీయని ఊహలు, ఏదో కావాలనిపిస్తుంది. ఈ వెన్నెల చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని విమ్మి అడిగినట్లు అనిపించింది. ఏదో కావాలనిపిస్తుంది. ఏమిటది? ఆశకు వచ్చిన ఆలోచనల వేడికి చెంపలు కందిపోయాయి. ఈ అందమైన రాత్రి తొందరగా కరిగిపోతుందే, మాధవ్ ఇంకా రాలేదు అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది. జీవితంలో ఏ మార్పు రాకుండానే రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. మాధవ్ తనను క్షమించి దగ్గరకు తీసుకుంటాడు అని తలుస్తూ ఆ మధురక్షణం కొరకు కాచుకుని ఉంది ఆశ. మాధవ్కి ఆఫీస్ పనితో తీరిక లేనట్లున్నాడు. ఎప్పుడూ బిజీగానే కనిపిస్తున్నాడు. భోజన సమయంలో పొడిపొడిగా సంభాషిస్తున్నాడు. మాధవ్ వైఖరి చూస్తుంటే ఆశకు గుబులుగా ఉంది. మాధవ్కి తన మీద ఇష్టం లేదా? ప్రేమ ఉంది అని తను భ్రమపడిందా? ఇల్లు విడిచే పరాయి మగవాడితో వెళ్ళాలి అనుకున్న ఆడదాన్ని ఏ భర్త క్షమిస్తాడు? తను చేసిన తప్పుకు ఈ విధంగా శిక్షిస్తున్నాడా? తనకు క్షమ దొరకదా? పెళ్లి రోజునే అతన్ని గాయపరిచింది. అందుకు తనకు ఏ శిక్ష విధిస్తాడో? తనను కాదని మళ్ళీ పెళ్లి చేసుకుంటే తను ఏం చేయగలదు? నోరెత్తి అడిగే అధికారం, అర్హత తనకు లేవు. మాధవ్కి దూరమై తను బ్రతకగలదా? మాధవ్ని ఏ విధంగా ఆకర్షించాలి? తనవాడిగా శాశ్వతంగా బంధించాలంటే తను ఏం చెయ్యాలి? ఆశకు విమ్మి జ్ఞాపకం వచ్చింది. ఈ సమయంలో విమ్మి ఉంటే ఏదైనా సలహా ఇచ్చేది. అసలు మగవాణ్ణి ఎలా ఆకర్షించాలి? ఎలా ఆకట్టుకోవాలి? తనకు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరే. అలాంటి విషయాలు తెలియపరిచే పుస్తకాలు ఉంటాయని విమ్మి ఎప్పుడో అన్నట్లు గుర్తుకొచ్చి ఆ పుస్తకాలు కొనుక్కోవాలని అనుకుంది ఆశ. తయారయ్యి బజారుకు పోతున్న సమయంలో ఫోన్ మోగింది. హాలులో ఉన్న ఆశ ఫోన్ ఎత్తింది. సాబ్ వస్తే పాస్పోర్ట్ తయారుగా ఉన్నాయని చెప్పండి, ఆఫీస్కి వస్తే ఇస్తాను అంటూ రీజనల్ పాస్పోర్ట్ నుంచి ఎవరో చెప్పారు. పాస్పోర్టా? ఎవరికి? ఆశ ఆలోచనల్లో పడింది. ఆశ షాపింగ్ చేసి తిరిగొచ్చేటప్పటికి మాధవ్ ఇంట్లో ఉన్నాడు. డాబాపై ఎప్పుడు ఆశ కూర్చునే స్థలంలో కూర్చుని ఉన్నాడు. అలసిపోయినట్లు కాళ్ళు టీపై మీద చాపుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. నిద్రలోకి జారిపోలేదు. పాదం కదులుతూనే ఉంది. ఆశ వెళ్ళి భోజనానికి రమ్మని పిలిచింది. వెంటనే లేచొచ్చాడు. అతని పక్కనే నడుస్తూ పాస్పోర్టు, ఏవో పేపర్సు రెడీగా ఉన్నాయని, రేపు మీరు వెళ్తే ఇస్తానని ఎవరో చెప్పారు. మాధవ్, పాస్పోర్ట్ ఎవరికి అంది. ఆ, పనిలో ఉండి నీకు చెప్పడం మర్చిపోయాను. ఒక వారం రోజుల్లో స్విట్జర్లాండ్ పోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు రావడం? చెప్పలేను. మా కంపెనీ వాళ్ళు పేపర్ మిల్ కూడా పెట్టాలనుకుంటున్నారు. ఆ మిషనరీ కోసం తిరగాలి. మాధవ్ చెప్పే తక్కిన విషయాలు ఆశ చెవిన పడలేదు. ఆ మాటలు వింటూనే హృదయం కుంచుకుపోయినట్లయిపోయింది. అన్నం కలుపుతుందే గాని నోటికి పోవడం లేదు. మరో వారం రోజుల్లో మెల్లగా మాధవ్ తప్పించుకుని వెళ్ళిపోతాడు. తనని పుట్టింట్లో వదిలేసిపోతాడు. ఇదే తనకు విధించే శిక్ష. విమ్మి ఇతన్ని దేవుడంది. నిన్ను ప్రేమిస్తున్నాడు అంది. తన ప్రేమను పొందలేక అతిగా బాధపడుతున్నాడు అని చెప్పింది. అవన్నీ ఒట్టి మాటలేనా? ఇన్నాళ్ళు ఆశ ఆశ అంటూ తనను ఆదరించి, ప్రేమించి, ప్రేమ నేర్పి, ప్రేమించేలా చేసుకుని, చివరికి తన దారి ఏదో గ్రహించి తప్పు దిద్దుకునేటప్పటికీ తనని నిర్దయగా గాలి కొదిలేయడమేనా? మొదట్లోనే పుట్టింట్లో వదిలేసి ఉండకూడదా? ఆశ, మన ఇంటికి వెళ్దాం అని పిలుచుకొచ్చాడు. ఇప్పుడు తనేం చెయ్యాలి? అతను పుట్టింటికి పొమ్మంటే పోవడమేనా? తనేదో క్షమించరాని నేరం చేసినట్లు జీవితాంతం ఆ శిక్ష అనుభవించవలసిందేనా? మాధవ్ బుద్ధివంతుల్లాగా మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ ఉంటే తను మొగుడు వదిలేసిన దాన్నని అందరి చేత వేలెత్తి చూపించుకుంటూ బ్రతకవలసిందేనా అని తలపోస్తే ఆశకు ఎక్కడలేని ఉక్రోషము వచ్చింది. దుఃఖం వచ్చింది. మాధవ్ మీద కోపం కూడా వచ్చింది. క్షణక్షణానికి ఆశ ముఖంలో కలిగే మార్పులు మాధవ్ చూస్తూనే ఉన్నాడు. భోజనం ముగించి టవల్తో చేతులు తుడుచుకుంటూ, ఆశ, రేపు మనం ఊరికి వెళ్తున్నాం. 8 గంటలకంతా రెడీ కాగలవా అంటూ యాదగిరి వైపు తిరిగి,
డ్రైవర్ని పొద్దున్నే రమ్మని చెప్పు అని చెబుతూ హాల్లోకి వెళ్ళాడు. యాదగిరి డ్రైవర్కి సందేశాన్ని అందించి కారులోనే ఉన్న ప్యాకెట్ తెచ్చి ఆశ ఎదురుగా పెట్టాడు. పుస్తకాల షాపుకు వెళ్లి భర్తని లొంగదీసుకోవడం ఎలా అన్న పుస్తకాన్ని తను బిడియంగా కొంటుంటే టీనేజ్ పిల్లలు, కాలేజీ అమ్మాయిలు దర్జాగా షాపుల్లోకొచ్చి ఏవేవో తర్కించుకుంటూ సెక్స్ విజ్ఞాన పుస్తకాలని కొనుక్కుపోతున్నారు. తను కూడా ధైర్యం చేసి ఆ పుస్తకాలను కొంది. ఇక భర్త లేని తనకు భర్తను లొంగదీసుకోవడం అనే ప్రసక్తే ఉండదు. ఆ పుస్తకాలను తీసి కోపంగా విసిరికొట్టి తన గదిలోకి పోయింది. అమ్మగారికి ఎందుకంత కోపం వచ్చిందో అర్థం కాని యాదగిరి ఉలిక్కిపడ్డాడు. కింద పడిన పుస్తకాలను ఎత్తుతుంటే మాధవ్ ఆ గదిలోకి వచ్చి ప్రశ్నార్థకంగా యాదగిరి వైపు చూశాడు. అతని చేతిలోని పుస్తకాలు తీసుకుని వాటి పేర్లు చదివిన మాధవ్ కళ్ళు విచ్చుకున్నాయి. అతని పెదవి చివర్లు వంపు తిరిగాయి. ఆ పుస్తకాలు తీసుకుని నేరుగా ఆశ గదిలోకి వెళ్ళాడు. మంచంపై పడుకుని ఉన్న ఆశ దిండులో ముఖం దాచుకుంది. ఆశ, ఆశ అంటూ దగ్గరకు వెళ్ళి పిలిచాడు. మృదువుగా అతి చేరువలో మాధవ్ పిలుపు వినిపించింది. ఆశ తిరిగి చూడలేదు, పలకలేదు, ఉలకలేదు. మాధవ్ పిలవగానే జీ హుజూర్ అంటూ పలకాలా? ఎందుకు పలకాలి? ఉక్రోషంతో కదలక ఊపిరి బిగబట్టి అలాగే పడుకుంది. ఏ కదలిక లేక అలా పడుకున్న ఆశని చూస్తే ఆందోళనగా మీదకి వంగి భుజం తట్టి తన వైపు తిప్పుకున్నాడు. ఆశ కళ్ళు తడిగా లేవు కానీ ఎర్రగా ఉన్నాయి. కందిన ముఖం చెంగల్వలా ఉంది. తన పక్క సుతారంగా కూర్చుని ఆందోళనగా తన వైపు చూస్తున్న మాధవ్ని దీర్ఘంగా చూసింది. ఇంత దగ్గరగా, ఇంత చనువుగా ఎప్పుడూ చూడలేదు. అందమైన మాధవ్ జుట్టు చెదిరి నుదుటి మీద పడింది. చురుగ్గా చూస్తున్నాడు. తెల్లటి జుబ్బాకి గుండీలు పెట్టుకోవడం మర్చిపోయినట్లున్నాడు. ఛాతీ మీద నల్లటి వెంట్రుకలు కనిపిస్తూ సెక్సీగా ఉన్నాడు. అతి సుందరంగా ఉన్న అతను తన భర్త అని జ్ఞాపకం వచ్చింది. హృదయం అతనిపై అనురాగంతో నిండిపోయింది. వక్షం పొంగింది. ఏదో బాధ తీయగా నరాలను మీటింది. అతని స్పర్శ ఉద్వేగం కలిగించింది. రక్తం వేగంగా ప్రవహించసాగింది. అతనిపై ప్రగాఢమైన కాంక్షతో కళ్ళు విచ్చుకున్నాయి. అందమైన అధరాలు విడివడి పళ్ళు కాంతికరణంలా తళుక్కుమన్నాయి. ఈ అందమైన స్త్రీ తనను కోరుకుంటుంది అని తెలుసుకుని ఆ మగవాడి మనస్సు గర్వించింది. మాధవ్ కళ్ళు కాంతిగా మెరవసాగాయి. అప్రయత్నంగా ఆశ మాధవ్ మెడ చుట్టూ చేతులు తన హృదయాన్ని మాలగా వేస్తున్నట్లు వేసింది. ఆ ఆకర్షణకి తట్టుకుంటూ నిగ్రహం చూపిస్తూ ఆ చేతుల్ని సుతారంగా విడదీశాడు. ఆశ మనసు కలుక్కుమంది. మాధవ, నువ్వు నా హృదయంలో నిండిపోయావు. నా హృదయ స్పందన వింటే నీకే తెలుస్తుంది అన్నట్టు అతని 2 చేతులు గుండెల మీద ఉంచుకుంది. ఆ గుండెల స్పర్శకి ఒళ్ళు పులకించింది. తొలగిన పైట నుంచి ఆశ యవ్వనం కవ్విస్తుంటే తనను తాను సంభాళించుకోవడం మాధవ్కి గగనమైపోయింది. ఆశ మెడవైపు చూశాడు. పడుకోవడంలో మంగళసూత్రాలు మెడపైన పడి ఉన్నాయి. ఆ సూత్రపు దండను మెడ నుంచి తొలగించి గుప్పెట్లో పట్టుకున్నాడు. మంగళసూత్రాలను మాధవ్ చేతిలో చూసి మధురలోకం నుంచి పాతాళంలోకి జారిపడ్డట్టు ఉలిక్కిపడింది ఆశ. మీరు మీరు మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కదూ? నన్నేం చేద్దాం అనుకుంటున్నారు? స్పష్టంగా అడిగింది. ఆశనే దీర్ఘంగా చూస్తూ 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, డ్రెస్ చేసుకుంటా ఆజ్ఞాపించినట్లే చెప్పి లేచి తన గదిలోకి వెళ్ళాడు. అతని మాటలు లెక్క చేయకుండా అలాగే పడుకోవాలనిపించింది. మొండితనంగా పడుకోవాలనుకుంది. కానీ పడుకోలేకపోయింది. అతను చెప్పినట్టే 10 నిమిషాల్లో ఎందుకు తయారు కావాలని ఆ వేళప్పుడు స్నానం చేసి అంతవరకు కట్టని కొత్త చీర, కాశ్మీర్ సిల్క్ చీర కట్టి జడ నిండుగా సన్నజాజులు తురుముకుంది. సెంటు పూసుకుంది. కావాలని జాప్యం చేస్తూ అలంకరించుకోసాగింది. కారులో కూర్చున్న మాధవ్ అప్పటికే 2-3 సార్లు హారన్ కొట్టాడు. ఆశ మనసు శూన్యంగా ఉంది. టైం చూసింది. 9 గంటలైంది. ఈవేళప్పుడు ఎక్కడికి తీసుకుపోతున్నాడు అనుకుంటూ వచ్చి కారులో ఎక్కింది. ఫ్రెష్గా మాధవ్ నుంచి సెంటు వాసన మృదువుగా వస్తుంది. మరి ఇంకేమీ ఆలోచించే ఓపిక లేనట్లు తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. కారు కదిలింది. ఎంతసేపు పోయిందో ఆశకి గుర్తులేదు. 1-2 చోట్ల ఆగింది కానీ ఆశ కళ్ళు తెరవలేదు. మరోచోట ఆగింది కారు. మాధవ్ కారు దిగాడు. ఎవరితోనో మాట్లాడొచ్చి కారు తలుపు తెరిచి ఆశ అని పిలిచాడు. ఆశ నిద్రపోతున్నట్టు నటించింది. తనకి మళ్ళీ జ్వరం వస్తే బాగుంటుంది. ఆ రోజు ఆసుపత్రి నుంచి కారు దాకా మళ్ళీ ఇంట్లోకి మాధవ్ తనని ఎత్తుకుని వెళ్ళాడు. అలా శాశ్వతంగా అతని చేతుల్లో ఉండిపోవాలి అనుకుంది. ఆ అదృష్టం ఎవరికో. తనకు లేని అదృష్టం మరెవ్వరికీ ఉండకూడదు. ఆశ, ఆశ మాధవ్ పిలుస్తున్నాడు. దగ్గరలో గంట మోగింది.
ఎవరో భక్తులు గంట కొట్టి తాము వచ్చినట్టు ప్రజెంట్ వేసుకోమని భగవంతునికి చెప్పిపోతున్నారు. ఆశ నిద్రపోవడం లేదని మాధవ్కి తెలుసు. ఆశ, ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు కావాలంటే రా. ఆశ గబుక్కున కళ్ళు తెరిచింది. తల లోపలికి పెట్టి తలవైపుకు వంగి చూస్తున్న మాధవ్ నవ్వుతూ చెయ్యి ఊపాడు. మాధవ్ చెయ్యి పట్టుకుని కారు దిగింది. అతని వెంట నడిచింది. లోపలికి వెళ్లేదాకా అది దేవాలయమని తెలుసుకోలేకపోయింది. గర్భగుడి ముందు పూజారి వారి రాకకై పూజా సామాగ్రితో ఎదురు చూస్తున్నాడు. మాధవ్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. మార్ధవంగా ఆశ వైపు చూస్తూ, ఆశ, నన్ను భర్తగా స్వీకరిస్తానికి నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. మాధవ, ఆశ, అప్పుడు జరిగిన మన పెళ్లిలో పరిపూర్ణత లేదు. నీ మనసు మరొకరిపై ఉంది అని చెప్పక ఎంతో సున్నితంగా చెప్పిన మాధవ్ వైపు ఆరాధనగా చూసింది. నీ హృదయంలో మరొకరికి స్థానం లేదు. నీ మనసు నిండుగా నేనున్నాను అని తను చెప్పకనే తన మనసును చదవగలిగిన మాధవ్కి హృదయాంజలులు అర్పించింది. తన చేతిని పెదాలకు తాకించుకుని ఆశ నడుం చుట్టూ చేయి వేసి పూజారి దగ్గరకు నడిపించుకుపోయాడు. రామాలయ పూజారి ఆశా మాధవులకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు. తాళి కడుతున్న మాధవ్ వైపు చూసింది. అతని ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. తన ఆత్మ మాధవ్లోకి చొచ్చుకుని పోతున్న భావన కలిగి తన్మయత్వంతో కళ్ళు అరమోడ్పులయ్యాయి. ఆ కన్నులు ఆనందంతో చెమ్మగిల్లాయి. పూజారి భార్య వచ్చి హారతిచ్చింది. వెన్నెల్లో ఆడుకుంటున్న పిల్లలొచ్చి ఆశా మాధవుల పెళ్లి తిలకించారు. మాధవ్ ఇచ్చిన పచ్చనోటు అందుకుని మరీ మరీ గట్టిగా దీవించాడు ఆ నవదంపతుల్ని. ఈ పెళ్లికి సాక్షులు దేవతల్లాంటి పిల్లలే కాదు, ధ్వజస్తంభంపై నిల్చున్న చంద్రుడు వారిని చూశాడు. చంద్రుడు వారిని చూసి నవ్వుతున్నట్టు భ్రమించింది ఆశ. ఆశ చటుక్కున వంగి మాధవ్ పాదాలను స్పృశించింది. ఆశను మక్కువగా భుజాలు పట్టి పైకెత్తి కారు దగ్గరకు నడిపించుకుపోయాడు. కారుని కాస్త దూరం పోనిచ్చి చేయి చాపి ఆశను దగ్గరకు లాక్కున్నాడు. భద్రంగా పదిలంగా అతని బాహుబంధంలో ఇమిడిపోయి కరిగిపోతూ ఏమండి అంది. చెయ్యి గట్టిగా బిగిస్తూ ఇంటికి వెళ్లేదాకా ఏమీ మాట్లాడకు అన్నాడు. పశ్చిమాన చందమామ కిటికీలోంచి వారు ఏం చేస్తున్నారో అని తొంగి చూస్తున్నాడు. నైట్ క్వీన్ సువాసనలు గాలిలో కలిసిపోయి మత్తును కలిగిస్తున్నాయి. ఆశ ఆధారాలను అందుకుంటూ నన్ను టెంప్ట్ చేసి రెచ్చగొట్టావు మత్తుగా పలికాడు మాధవ్. నిజంగా నన్ను చూసి టెంప్ట్ అయ్యారా అంది. ఆశ, నీకు ఎప్పుడూ లొంగిపోయాను. ప్రత్యేకంగా నువ్వు పుస్తకాలు చదివి నేర్చుకునే అవసరం లేదు నవ్వుతూ అన్నాడు. అతని మెడవంపులో ముఖం దాచుకుంటూ నన్ను వదిలి మీరు స్విట్జర్లాండ్ పోదామని అనుకున్నారు కదూ, మరి ఏ దేవుడు కరుణించాడో మీరు మనసు మార్చుకుని. నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? నా భార్యగా నిన్ను ఎప్పుడూ గౌరవించాను. నీ నిర్మలత, అమాయకత్వం నన్ను ఆకర్షించింది. నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. శాశ్వతంగా నువ్వు నా నుంచి వెళ్ళిపోతావు అనే భావన అమితంగా బాధించేది. నన్నే ప్రేమించి నా కోసమే నువ్వు జీవించాలన్న కోరిక బలమైపోయింది. నేను నిన్ను వాంఛిస్తున్నట్టుగా నువ్వు నన్ను కోరుకున్న నాడే నిన్ను పొందాలి అనుకున్నాను. నన్నే నువ్వు ప్రేమిస్తున్నావో అని దృఢపరుచుకున్నాను. ఆ రోజు జ్వరంలో నా పేరుకు బదులు మరో పేరు నీ నోటి నుంచి రాలేదు. మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుని నాదాన్నిగా చేసుకోవాలి అనుకున్నాను. మళ్ళీ పెళ్లి తిరుపతిలో చేసుకుందాం అనుకున్నాను. అత్యవసర పనులన్నీ ముగించుకుని పెళ్లి చేసుకుని హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్ళిపోదామని ప్లాన్ వేశాను. నా ప్లాన్ అంతా పాడైపోయింది అని తీయగా నవ్వుతూ, నువ్వు నిలవనిస్తేగా, నువ్వు నన్ను ఎంతగా కోరుకున్నావో అంతకు మిన్నగా నిన్ను కోరుకున్నాను. నీ చూపులు నన్ను నిలవనీయలేదు. ఈ వెన్నెల ఈ రాత్రి రేపు ఉండవేమో అని నిన్ను గుడికి తీసుకువెళ్ళాను. రామాలయం పక్కనే ఆ పూజారి ఉంటాడని తెలుసు. ఒకసారి అమ్మమ్మతో వెళ్ళాను అంటూ దివ్య ఆర్పి, ఆశ మై వైఫ్. ఆశ మధురాధ్రాలను చుంబిస్తూ ఆమెలో రాగజ్యోతిని వెలిగించాడు. ఆ వెలుగు వేడిలో కోరికతో ఒకరిలో ఒకరు లీనమై కరిగిపోయి ఏకమైపోయారు. పశ్చిమాన చందమామ సిగ్గుపడిపోతుంటే మబ్బు తెరకట్టింది. అయిపోయిందండి రాగజ్యోతి నవల. మన ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.